మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన భాగం అమస్య. ఈ అమస్యాను గురించి మనకు బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూడగలుగుతాం. మూడోవాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనోపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య అని ఉంటుంది. అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. అయితే అమస్య యెహోషాపాతు రాజు పరిపాలనలో మనకు కనబడతాడు. యెహోషాపాతు రాజు తన పరిపాలనా కాలంలో ధర్మశాస్త్రమును అనగా బైబిల్ని చెప్పేవారిని ఏర్పాటు చేసుకున్నాడంట. అలానే తన సైన్యంలో యూదా గోత్రంకు 3, బెన్యామీను గోత్రంకు 2 పరాక్రమశాలులు ఉన్నారు. లక్షల సైన్యముకు 5 అధిపతులు. ఆ 5 అధిపతుల్లో యూదా గోత్రం మీద 3వ అధిపతి ఈ అమస్య. ఇంకొక సంగతి మీకు చెప్పాలి. బైబిల్ మొత్తంలో అమస్య అనే పేరు ఈ ఒక్క చోటే కనబడుతుంది. అమస్య అనే పేరుకు అర్థం యెహోవా భరించును అని. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నిజమే, లేచిన దగ్గర నుండి మరలా పడుకునే వరకు మనం ఎన్నో భారాలు హృదయంలో మోస్తూనే ఉంటాం. అవును, దేనినైనా ఎంతవరకు భరించగలం, సహించగలం? అందుకే దేవుడు నీ సమస్యను, భారమును మోసి నీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. ఇంకా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే నీ పాపభారం యేసయ్య కలవరిగిరిలో నీ కొరకు సమస్త మానవాళి కొరకు భరించాడు. కీర్తనకారుడు అంటాడు, అనుదినము మా భారమును భరిస్తున్న దేవుడు అని. కీర్తనలు 68వ కీర్తన 19వ వచనంలో అంటాడు, నీకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు లేక నీ సమస్య చిక్కుముడిగా మారి వేడనప్పుడు, నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా అయినా నీవు ఎక్కువగా ప్రార్థిస్తే నీ సమస్యకు, నీ భారంకు పరిష్కారం దొరుకుతుంది. కారణం దేవుడు మన భారం భరించువాడై ఉన్నాడు. అలానే గమనించినట్లయితే అమస్య వాళ్ళ నాన్నగారి పేరు జిక్రీ. జిక్రీ అనగా జ్ఞాపకము అని అర్థం. దేవుడు మీ ప్రతి సమస్యలోను, భారంలోను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏమిటంటే, నీ జ్ఞాపకాలలో కూడా దేవుడు ఉండాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకమునకు తెచ్చుకో అంటున్నాడు భక్తుడైన తిమోతి. అలానే ఈ అమస్య దేవుడైన యెహోవాకు మనోపూర్వకంగా సమర్పించుకున్నాడు. సమర్పణ అనగా మనము దేవునికి ఎన్నో సమర్పించుకుంటాం, కానీ మన హృదయమును సమర్పించుకోలేం. అమస్య అలా కాదు, తన యజమానునికి కాక తన దేవునికి తను తాను సమర్పించుకున్నాడంట. ఎంత అద్భుతమైన మాట! మనం మన యజమానుడు చూస్తుండగా పనిచేస్తున్నట్లు సమర్పణ కలిగిన వారిగా నటిస్తూ ఉంటాం. కానీ అమస్య మనపూర్వకంగా సమర్పించుకుని దేవునికి నమ్మకంగా ఉండటం వలన తన రాజైన యెహోషాపాతు పాలనలో సమర్పణ కలిగి రాజ్యంలో జీవించగలిగాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది, మనుషులను సంతోషపెట్టు వారమై కంటికి కనబడాలని కాక దేవుని బిడ్డలుగా దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలి. ఈరోజు నువ్వు ఒక డ్యూటీలో ఉన్నా, ఒక అధికారి కింద పనిచేస్తున్నా, ఒక కంపెనీకి ఎంప్లాయ్ అయినా, నువ్వు ఏ విధంగా ఉన్నా నీ మనసు మనోపూర్వకంగా సమర్పించుకుని ఈ పని చేస్తున్నావా, లేదా అధికారులు చూస్తున్నారని చేస్తున్నావా, లేదా టైంపాస్కి నువ్వు డ్యూటీలకు వెళుతూ ఉన్నావా? ఒకసారి గమనించుకో. ఎందుకంటే అమస్య
ఒక యుద్ధ పరాక్రమశాలి, మరి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనకుంటా ఉన్నాడు. అయినను దేవునికి సమర్పించుకున్న దాన్ని బట్టి తన మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా యెహోషాపాతు రాజు పరిపాలనలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా తన సైన్యానికి అమస్య ఉన్నట్లుగా మనం గమనించగలం. ప్రజలు నిన్ను చూసినప్పుడు నీ ద్వారా దేవుని మహిమపరిచేటట్లు నీ సమర్పణ ఉండాలి. అమస్య ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడంటే కారణం, దేవుడు అమస్యను చూసినప్పుడు అమస్యలో నుండి దేవుడు మహిమపరచబడ్డాడు. కారణం, అమస్య మనఃపూర్వకంగా దేవునికి సమర్పించుకున్నాడు గనుక. ఒకరోజు దేవుడు ఒక చేపను తను తినని పదార్థంను మింగమన్నాడట. దానిని 3 రోజులు జాగ్రత్తగా దాయమన్నాడట. దానికి అవసరమో లేని దాన్ని సృష్టికర్త ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పే వరకు కాపాడిందంట. ఇంతకీ తను జాగ్రత్తగా భద్రపరిచి పరిచింది ఎవరినో తెలుసా? మన భక్తుడు, సేవకుడైన యోనా గారిని. అది సమర్పణ అంటే. ఈరోజు సృష్టి, జంతువులు, మరి సమస్తం కూడా దేవునికి లోబడుతూ దేవుని మాట వింటూ ఉన్నాయి. అయితే దేవుడు ఎవరినైతే ప్రేమించాడో, ఎవరి కొరకైతే ఈ భూలోకానికి వచ్చి మరి తన రక్తాన్ని కార్చి శపితమైన శిలువ మీద వేలాడి మరి పాపం నుంచి, ఉగ్రత నుండి తప్పించాడో, ఆ మానవుడు మాత్రం మరి దేవుని మాటకి లోబడలేనివాడుగా, సమర్పించుకోలేనివాడుగా ఉంటున్నాడు. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం అంటుంది, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాలి అంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి. అమస్య దగ్గర 2 లక్షల మంది పరాక్రమశాలులున్నారు. నీకిచ్చిన పనిలో లేక నీ విశ్వాస జీవిత పోరాటంలో నిజమైన సైనికుల వలె పోరాడాలి కానీ అలసిపోవడం, విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. నీ ఆత్మీయ జీవిత విషయంలో దేవుని కొరకు నిలబడే విషయంలో పోరాడాలి. అపవాదిని ఎదిరించాలి. మీకు ఒక విషయం చెప్పనా? మీరు మోసే బైబిల్ వెనుక చాలామంది పోరాటం ఉందని మర్చిపోవద్దు. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పొడుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటూనే నా కొరకు మహిమ కిరీటం దాచబడి ఉందని భక్తుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉంటాడు. నిజమే, నీకు అప్పగించిన పనిని అప్పగించిన నాటి నుండి ముగించే వరకు మరి మనఃపూర్వకంగా మరి దేవుడు చూస్తున్నాడనే భయముతో దేవునికి లోబడి చేస్తున్నావా? అందుకే భక్తుడు అంటాడు, ముష్కరులైన మీ అధికారులకు కాక దేవునికి లోబడి పని చేయడి అని. మరి ఈరోజు గమనించుకో, నువ్వు ఒక సైన్యానికి అధిపతివైనా లేకపోతే ఒక కంపెనీకి మరి ఉద్యోగివైనా, నువ్వు ఏ రంగంలో పనిచేస్తున్నా లేక ఒక ఇంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉంటున్నా, ఒక మరి ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీగా, గృహాన్ని కట్టుకున్నటువంటి ఒక స్త్రీగా లేక నువ్వు ఉంటా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు మనఃపూర్వకంగా దేవునికి సమర్పించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పనిని బ్లెస్ చేస్తాడు. నమ్మకమైన వానిగా నిన్ను నించుతాడు. మరి ఈరోజు మన అమస్య ద్వారా మరి మరి 2 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనల్ని భరించువాడని, దేవుడు మరి జ్ఞాపకం చేసుకునేవాడని, దేవుడు మనఃపూర్వకంగా సమర్పించుకున్న వారిని తన జ్ఞాపకాల్లో పెట్టుకుంటాడని మనం ఈరోజు గమనించగలుగుతున్నాం. అందుకే మరి అమస్య దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవునికి మనఃపూర్వకంగా సమర్పించుకుని దేవుని హృదయానికి దగ్గరగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.